ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ ప్రేమైన వారలారా. ఇది నా వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరము కూడా యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే అర్థం ఏంటిదంటే, మనకు ఎవరైతే గోతులు తవ్వుతారో, మనల్ని ఎవరైతే మరి శత్రువులుగా చూస్తారో, మనల్ని ఎవరైతే ఓర్వలేకపోతారో, ఎవరైతే కీడు తలపెట్టాలని యోచిస్తారో, మన అపజీవుని ఎవరైతే కోరుకుంటారో, మన ఓటమిని ఎవరైతే కోరుకుంటారో, మన యొక్క కీడు త్వరగా జరగాలని యోచిస్తూ ఆపదలను తలపెడతారో, వారందరూ కూడా క్షేమముగా ఉండరు. మనకు విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు. మనకు కీడు చేసే వారికి దేవుడు కీడు చేస్తాడు. మనల్ని ముట్టుకుంటే దేవుని ముట్టుకున్నట్టే. మన కనుగురుడ్డును ముట్టితే మరి దేవుని కనుగురుడ్డును ముట్టిన వానితో సమానం. కనుక మనం ఎన్నడూ భయపడద్దు. నీ శత్రువు ఒక మార్గములో వచ్చి 7 మార్గములో పారిపోవునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కనుక మనం అధైర్యపడకుండా, శత్రు విషయమై భయపడకుండా, బెంగపడకుండా మరి విశ్వాసంతో ముందుకు పోదాం. ఒకరోజు దేవుడు నా శత్రువులను మిత్రులుగా చేస్తాడు. వారి కపటోపాయము నుండి నన్ను తప్పిస్తాడు, ఆపల నుండి నన్ను విడిపిస్తాడనే ఒక నిశ్చయిత కలిగి ముందుకు వెళుదాం. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామునకు వందనాలు. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదని మాట్లాడిన మాటను బట్టి వందనాలు. ఇక్కడ ఈ మాటలు వింటున్న నీ ప్రియబిడ్డలు ఎవరైనా శత్రు భయముతో బాధపడుతున్నట్లయితే వారిలో మీరుండు ధైర్యాన్ని దయచే, ఆ శత్రు భీతిని తొలగించు, తగిన ఆదరణ కలుగచేసి నీ బిడ్డకు కాపుదల అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్.